మధ్యాహ్న భోజనం ముఖ్యమైనది, చదువు మిధ్యాహ్నం అయిపోయింది. చదువు ఎవడికి అక్కల. భోజనంలో గుడ్డెట్టారా, గడిది గుడ్డెట్టారా, అన్నం తినేవాడు కోడిగుడు పెట్టడం ఏంటంటే బుద్ధి ఉందా లేదా? ఒకటే గుర్తుంచుకోండి, ప్రజలు జనాలు ఎవడైనా మోరల్స్ ఎథిక్స్ గురించి మాట్లాడితే నమ్మకండి. వాడిని దొంగనా కొడుకుని చూసినట్టు చూడండి. డబ్బుకే ప్రాధాన్యత ఇవ్వండి. డబ్బులు ఉన్నవాడికే విలువ ఉంటుంది ఈ ప్రపంచంలో. ఈ ప్రపంచం ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అంటే, మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల పరిస్థితి చెప్పాలంటే, రామ అనేటువంటి పదాన్ని ఇద్దరు వాడితే, మనకు నచ్చినవాడు రామ అనే పదాన్ని వాడితే మంచిగా చెప్పుకుంటాము. రామ అనే పదం మనకు నచ్చని వాడు మాట్లాడితే భూతుపదంగా వర్ణించడం ఈ సంవత్సరం తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా జరుగుతుంది. అంటే ఒకే మాటని మంచిగా మాట్లాడినా మనకు శత్రువులు ఉంటే ఆ శత్రువులు దాన్ని చెడుగా జనాల్లోకి ప్రొజెక్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ సంవత్సరం అన్నిటికంటే ముఖ్యం భారతదేశ వ్యాప్తంగా, తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా తీసుకుంటే ఎక్కడైతే డబ్బు, హోదా, పలుకుబడి, పేరు ప్రఖ్యాతులు ఉంటాయో వాళ్లకు ఈ సంవత్సరం సంచలనాలు ఉండబోతా ఉన్నాయి. అది రాజకీయ నాయకులు అవ్వచ్చు, చిత్ర పరిశ్రమ అవ్వచ్చు, సెలబ్రిటీలు అవ్వచ్చు, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అవ్వచ్చు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అవ్వచ్చు, ఎంటర్ప్రెన్యూర్స్ అవ్వచ్చు, వ్యాపారస్తులు అవ్వచ్చు, మీడియా వాళ్ళు అవ్వచ్చు. ఈ సంవత్సరం కాదేది అరెస్టుకు అనర్హం. సో ఎవరైనా న్యాయపరమైన ఇబ్బందులు ఫేస్ చేసే అవకాశం ఉంది. అది జర్నలిస్టులు అవ్వచ్చు, సోషల్ మీడియా జర్నలిస్టులు అవ్వచ్చు, స్వయం ప్రకటిత జర్నలిస్టులు అవ్వచ్చు, మీడియా అధిపతులు అవ్వచ్చు. ఎవరైనా సరే ఈ సంవత్సరము కారాగార వాసం ఏర్పడేటువంటి అవకాశం ఉంది కొంతమందికి. కాబట్టి కాంట్రవర్సీస్కు దూరంగా ఉండండి. చాలా వరకు టంగు స్లిప్ అయ్యేటువంటి అవకాశాల వల్ల సమస్యలు ఎక్కువగా వస్తాయి ఈ సంవత్సరం. కారణం ఏంటంటే, గురువు కేతువు అంటే, గురువు గొంతు నుండి బొడ్డు వరకు కమాండ్ చేసేటువంటి లక్షణం గురువుకు ఉంటుంది. గట్ అంటాం మనం. సో ఈ గొంతు అనేటువంటిది మనం మాట్లాడేటువంటి విధానం. సో గొంతు నుండే మనం చెడు మాట్లాడినా మంచి మాట్లాడినా గొంతు నుండే వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మాట్లాడే వాళ్ళు ఈ సంవత్సరం జాగ్రత్తగా ఉండాలి. దీంట్లో చివరికి స్పీచెస్ ఇచ్చేటువంటి భక్తి ప్రోగ్రాంలు ఇచ్చేవాళ్ళు అవ్వచ్చు, రాజకీయ నాయకులు అవ్వచ్చు, రాజకీయ స్పోక్స్ పర్సన్లు అవ్వచ్చు, టీవీ యాంకర్లు అవ్వచ్చు, సింగర్లు అవ్వచ్చు. సో ఎవరైనా సరే గొంతు ద్వారా పనిచేసే వాళ్లకు ఈ సంవత్సరం సమస్యలు ఉండబోతా ఉన్నాయి. వాళ్ళ ద్వారా అన్ఎక్స్పెక్టెడ్గా దొర్లిన ఒక్క పదాన్ని తీసుకొని పెంట జరిగే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ప్రవచనకారులు మరీ జాగ్రత్తగా ఉండండి. ఎవరైతే మాట్లాడతారో వాళ్ళందరూ ఈ సంవత్సరం జాగ్రత్తగా ఉండండి. తొందరపాటు మాటలు మాట్లాడకండి. మధ్యాహ్న భోజనం ముఖ్యమైనది, చదువు మిధ్యాహ్నం అయిపోయింది. చదువు ఎవడికి అక్కల. భోజనంలో గుడ్డెట్టారా, గడిది గుడ్డెట్టారా, అన్నం తినేవాడు కోడిగుడు పెట్టడం ఏంటంటే బుద్ధి ఉందా లేదా?